రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అమెరికాలో ఒక తెలంగాణ యువకుడిని అతి దారుణంగా కాల్ చేసి చంపేయడం జరిగింది సార్. మనం ఇటువంటి న్యూస్లు ఒకటి వారంకోసారి నెలకోసారి చదువుతూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది అమెరికాలో, మరి తెలుగు వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఎందుకు మారిపోయింది, ఈ ఇష్యూలో ఏం జరిగింది, ఎవరి అబ్బాయి, ఎందుకు చంపేస్తారు సార్? అమెరికాలో ఈ మధ్య ఇండియన్స్ ని చంపేయడం, తర్వాత అవమానకరంగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తున్నాం. ఆ మధ్య కూడా ఒక గుజరాతీ లేడీ క్లర్క్ గా ఒక షాప్ లో పనిచేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 8:30కి ఒక అబ్బాయి వచ్చి ఆమెను కాల్ చేసి వెళ్ళిపోయాడు, చనిపోయింది ఆవిడ. అలాగా ఈ మధ్య కాలంలో హత్యలు, ఇండియన్స్ మీద హత్యలు కావచ్చు, అటాక్స్ కావచ్చు బాగా పెరిగాయి. ట్రంప్ వచ్చిన తర్వాత ఇవి బాగా హేట్ క్రైమ్స్ అంటారు. అంటే అక్కడ ఇండియన్స్ మీద హేట్ క్రైమ్స్ అమెరికాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా పెరిగాయి. మనం కూడా చాలాసార్లు ఆ టాపిక్లు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఒక తెలంగాణ కుర్రవాడిని అతి దారుణంగా కాల్చి, ఒక ట్రాప్ వేసి మరీ కాల్చి చంపేశారు. సో ఈ అబ్బాయి ఎవరు, ఎలా జరిగింది, దీని కారణాలు ఏంటి, ప్రజెంట్ పరిస్థితి ఏంటి, అసలు అమెరికాకు పంపించాలంటేనే భయపడే ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. తెలంగాణలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గొండ్ల పోచంపల్లి అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో కుంచ శ్రీనివాస్, కుంచ నీలిమ దంపతులు, వాళ్ళకి 2 పిల్లలు. పెద్దబ్బాయి అన్సుల్ కుంచ, పాప చెల్లెలుంది. సో ఈ అన్సుల్ అబ్బాయికి 28 ఏళ్ళు. అతను 2023లో అమెరికా వెళ్ళి అక్కడ నార్త్ ఫిలడెల్ఫియాలో చదువుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ KWC సంస్థల జాబ్ చేస్తున్నాడు. అది కాకుండా వీకెండ్స్లో అబ్బాయి పిజ్జా డెలివరీ బాయ్గా పీట్స్ పిజ్జా అని ఉంది అక్కడ. పీట్స్ పిజ్జా అంటే రేమండ్ రోజెస్ హోమ్స్ అనే ఒక ఏరియా ఉంది, ఎడ్గ్లే స్ట్రీట్లో 2000 బ్లాక్లో ఈ పీట్స్ పిజ్జా ఉంటుంది. అందులో ఈ అబ్బాయి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. సో తన కారు తీసుకెళ్ళి కారులో డెలివరీ చేయడం, కారులో పిజ్జా హీటర్ కూడా పెట్టుకొని ఉన్నారు, దాంట్లో పెట్టుకొని వెళ్ళి డెలివరీ చేయడం అనేది ఈ అబ్బాయి చేస్తున్నాడు. ఎప్పటి నుంచో కొంత అడిషనల్ ఇన్కమ్ చేసుకొని తను స్టడీస్ కూడా కంటిన్యూ చేయాలన్న కోరికతో. అయితే నిన్న ఏమైందంటే ఒక కాల్ వచ్చింది వీళ్ళకి, ఈ పీట్స్ పిజ్జాకి, ఇలాగా పలాని స్ట్రీట్లో రేమండ్ రోజెస్ హోమ్స్ అంటారు. ఇది యాక్చువల్గా ఫిలడెల్ఫియా హౌసింగ్ అథారిటీ అని ఉంటుంది. ఆ అథారిటీ ఆధ్వర్యంలో కొన్ని హోమ్స్ ఉంటాయి, పబ్లిక్ హౌసింగ్ అంటారు దీన్ని. ఆ పబ్లిక్ హౌసింగ్లో వీళ్ళు ఉండేదేమో 2000 బ్లాక్, పిజ్జా ఆర్డర్ వచ్చిన అడ్రస్ ఏమో 2300 బ్లాక్, దగ్గరే అన్నమాట. సో అక్కడికి డెలివరీ అడిగారు. అర్ధరాత్రి 12:30 అయింది. సో ఈ అబ్బాయి కారులో వెళ్ళాడు, కారు పార్క్ చేశాడు, పార్క్ చేసి దిగి తీసుకొని వెళ్తున్నాడు. సడన్గా వెనక నుంచి ఒక 2 వ్యక్తులు ఫాలో అయ్యి అతన్ని క్లోజ్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతను చనిపోయాడు. అయితే ఈ చనిపోయే వాళ్ళు వెళ్ళిపోయినాక ఎవరో చూసి కాల్పుల సౌండ్ అది విని చూసి 911కి ఫోన్ చేశారు. ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చారు. చూస్తే అబ్బాయి అప్పటికి చనిపోయినట్టు అర్థమైంది. అబ్బాయిని అక్కడ టెంపుల్ యూనివర్సిటీ హాస్పిటల్ ఉంది, దానికి తీసుకెళ్లారు. అయితే అబ్బాయి 12:43 నిమిషాలకి 12:43 నిమిషాలకి టెంపుల్ యూనివర్సిటీ హాస్పిటల్లో ఆ అబ్బాయిని మొత్తం పరీక్షించి చనిపోయాడని డిక్లేర్ చేశారు. దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ పీట్స్ పిజ్జా అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇలాగా మాకు ఫోన్ వచ్చింది అని చెప్పారు. కానీ ఆ అడ్రస్లో ఎవరు లేరు అసలు. ఎవరైతే అడ్రస్ ఇచ్చి చెప్పారో ఆ అడ్రస్ చూస్తే అక్కడ ఎవరు లేరు. సో దాని తర్వాత CCTV ఫుటేజ్ చూశారు. అక్కడ వీళ్ళ ఈ హౌసింగ్ అథారిటీకి సంబంధించిన కెమెరాలు ఉన్నాయి. అవి చూస్తే 2 వ్యక్తులు వెనక నుంచి తను ఫాలో అయినట్టుగా వాళ్ళు ముసుగులు వేసుకున్నారు, నల్ల డ్రెస్సులు ఉన్నాయి. వెనక ఒక అబ్బాయికి బ్యాక్ ప్యాక్ పెట్టుంది. సో దాంట్లోంచి గన్స్ వీళ్ళు తీసి ఇతను కాల్ చేశారు. అంటే ముందుగా ప్లాన్ చేసి ఒక ఫేక్ ఆర్డర్ ముందుగానే వీళ్ళే ఫోన్ చేసి ఇక్కడికి ఆర్డర్ ఇచ్చారు. సో అతను వస్తాడు, మనం చంపాలనేది ప్రీ ప్లాన్డ్ ఇది ఉంది.
సో 3 బుల్లెట్లు ఫైర్ చేసినట్టు తెలిసిన కేసింగ్స్ అంటారు, కేసింగ్స్ 3 దొరికాయి, బుల్లెట్ కేసింగ్స్. వెనక తలకి వెనక తగిలినట్టుగా తెలుస్తుంది. క్లోజ్ రేంజ్ కాబట్టి స్పాట్ డెడ్ అబ్బాయి. సో ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఎవరు ఎందుకు చేశారు అంటే, ఒకటి జనరల్గా ఏంటంటే నార్త్ ఫిలడెల్ఫియాలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో 5 నెలల్లో దాదాపు 58 మందిని చంపేశారు అక్కడ. సో ముఖ్యంగా అక్కడ రిడ్జ్ అవెన్యూ అంటారు, ఆ రిడ్జ్ అవెన్యూ ఏరియాలో బాగా క్రైమ్ రేట్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే అమెరికాలో చాలా చోట్ల ఈ పిజ్జా హత్యలు కూడా బాగా పెరిగినాయి. కావాలనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక మారుమూల ప్రాంతం లేకపోతే చీకటి ప్రాంతానికి ఫేక్ ఆర్డర్ పెట్టడం. ఆడెవరు అడ్రస్లో ఉండరు కానీ ఆర్డర్ పెడతారు, వాళ్ళు పిజ్జా తెస్తారు, వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవి తీసుకొని వెళ్ళిపోవడం అనేది జనరల్గా రాబరీస్ కోసం జరుగుతుంది. అయితే ఈ అబ్బాయి రాబరీ ఏం జరగలేదు, ఈ అబ్బాయి దగ్గర ఏమీ తీసుకెళ్ళలేదు, వాళ్ళు రాబరీ జరగలేదు. కానీ మరి ఈ అబ్బాయిని ఎందుకు చేశారు అంటే హేట్ క్రైమా? ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్స్ పనిచేయాల్సిన ప్లేసుల్లో ఇండియన్స్ కానీ చైనీస్ కానీ పనిచేస్తున్నారు. వీళ్ళు వచ్చి మన ఉద్యోగాలు కొల్లగొట్టారు, మన లైఫ్ని కొల్లగొట్టారన్న ఒక ఆగ్రహం అక్కడ ఉంది. సో అందుకని వీళ్ళు అలా ప్లాన్ చేసుకొని వీళ్ళు పిలిపించారా అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. మొన్న కూడా ఒక వీడియో వచ్చింది, ఆ వీడియోలో ఒక అతను అడుగుతున్నాడు, మీరు ఎవరు ఇండియన్సా అంటే, ఇండియన్స్ అంటే మీకు ఇండియా నచ్చిందా అమెరికా నచ్చిందా అని అడిగాడు. మాకు 2 నచ్చాయి, ఇండియాలో ఫ్యామిలీ ఉంది, అమెరికాలో మేము ఉన్నాం, బాగుంది ఇక్కడ అంటే, మీరు ఇండియాలో ఫ్యామిలీ ఉంటే మీరు ఇండియాలోకి వెళ్ళిపోండి, ఇక్కడ ఏం పని చేస్తున్నారని కూడా బూతులు తిడుతున్నారు వాళ్ళని. సో ఇలాగ ఈ మధ్యకాలంలో వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఏమన్నా హేట్ క్రైమ్ ఉండొచ్చా? ఎందుకంటే జనరల్గా ఈ అబ్బాయికి పర్సనల్గా అయితే ఎవరితో ఎనిమిటీ లేదు, పర్సనల్ ఎనిమిటీ కానీ లేకపోతే ఈ అబ్బాయి పనిచేస్తున్న పీట్స్ పిజ్జా వాళ్ళకి కూడా ఏమీ లేదు. కానీ మరి ఎందుకు చేశారు, హేట్ క్రైమ్ అయిండొచ్చా అనేది చూస్తున్నారు. అక్కడ పనిచేసే పోలీస్ అధికారులు కూడా దీని మీద సీరియస్గా తీసుకొని $20,000 కూడా ప్రకటించారు, వీళ్ళ పట్టిస్తే $20,000 ఇస్తామని. కానీ పోలీసులు పట్టుకోలేనప్పుడు మిగతా వాళ్ళు ఎలా పట్టుకుంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. సో ఏదేమైనా ఇప్పుడు వాళ్ళు ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తున్నారు. అంటే ఒక ఫోన్ నెంబర్ నుంచి కదా వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. సో ఆ ఫోన్ నెంబర్ ఎక్కడిది, ఎక్కడ రిజిస్టర్ అయింది ఏంటి, దాని డీటెయిల్స్ చేస్తున్నారు. అలాగే సర్వేలెన్స్ ఫుటేజ్ కూడా చూస్తున్నారు. అట్లాగే ఆ కేసింగ్, బుల్లెట్ కేసింగ్ కూడా దాన్ని బాలిస్టిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. దాంట్లో ఏమన్నా గతంలో ఎప్పుడైనా ఇలాంటి సేమ్ గన్ను సేమ్ బుల్లెట్లు వాడిన క్రైమ్ ఎక్కడైనా నమోదైందా, ఇవన్నీ కూడా మ్యాచింగ్ చేస్తున్నారు. ఏదేమైనా ఇదంతా టైం పట్టే అవకాశం ఉంది. దాదాపు మండే డెడ్ బాడీ అప్పగిస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ ఫ్యామిలీ చాలా ఒక రకంగా వాళ్ళు మొత్తం కుప్పగూలిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు, ఒకే కొడుకు, అబ్బాయి ఎన్నో కష్టాలు పడి బ్యాంక్ లోన్లు తీసుకొని అమెరికా వెళ్ళి సెటిల్ అవుతున్నాడు అనుకునే టైంలో అబ్బాయినికి ఇలా జరగడం అనేది తట్టుకోలేకపోతున్నారు. వారి సిస్టర్ మీడియాతో మాట్లాడింది, ఆమె కూడా చెప్తుంది, అసలు మా బ్రదర్కి ఎటువంటి ఎనిమిస్ లేరు, రాబరీ కూడా జరగలేదు, కానీ ఇది ఎందుకు చంపారో ఎవరు చంపారో తెలీదు. దీన్ని బట్టి ఇదంతా ఒక హెచ్చరిక లాంటిది. పేరెంట్స్కి అప్పీల్ చేస్తున్నాను, మీ పిల్లల్ని పంపించొద్దండి అమెరికాకి అని కూడా అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది. మరోవైపు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా అమ్మాయి అప్పీల్ చేసింది, మా తమ్ముడు మా అన్న డెడ్ బాడీని ఇండియా చేర్చడానికి, మా ఇంటికి చేర్చడానికి మీరు హెల్ప్ చేయండి అనేసి. ఎందుకంటే హైలీ కాస్ట్లీ అక్కడ నుంచి డెడ్ బాడీని తీసుకురావడం. సో ఏదేమైనా ఈ మధ్యకాలంలో మనం హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది చనిపోవడం చూస్తున్నాం. కొన్ని యాక్సిడెంట్లో చనిపోతున్నారు, కొంతమంది మిస్టీరియస్గా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, కొంతమంది హత్యలు గురవుతున్నారు. సో ఏదేమైనా ఇది ఒక డేంజర్ సిగ్నల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.